వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అబిద్ హుసేన్. మనమైతే బక్రీద్ పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే సిద్ధమవుతున్నాం. అయితే ఈ బక్రీద్ పండుగ ఎందుకు నిర్వహిస్తారో మనకు తెలియజేసేందుకు ఈరోజు మనతో మౌలానా ముష్తాక్ మదాని గవర్నమెంట్ కాజీ ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ముష్తాక్ మదాని గారు. ఈ బక్రీద్ పండుగ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్లాహు తబారక వ తఆలా అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. వైజ్ బితలా ఇబ్రాహీమ రబ్బుహు బికలిమాతిన్ ఫాతమ్మహున్న. సదకల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ తబారక వ తఆలా నామాన్ని స్మరించుకుంటూ అందరికీ బక్రీద్ పండుగ పర్వదిన శుభాకాంక్షలు. ప్రత్యేకంగా ఈ సాస్ టీవీ నిర్వహిస్తున్నటువంటి ఒక కార్యక్రమము బక్రీద్ పండుగ యొక్క ఉద్దేశం ఏమిటి, దీని యొక్క చరిత్ర ఏమిటి అని చెప్పి ప్రజలకు తెలియపరచడానికి చేస్తున్న కార్యక్రమం చాలా సంతోషకరమైనది. సోదరులారా, బక్రీద్ అనగానే మనకు గుర్తొచ్చేది ఒక త్యాగము. ఈ బక్రీద్ పండుగకి ఇంకొక పేరు త్యాగాల పండుగ అని ఉంది అన్నమాట. త్యాగం అనేది ఎవరు చేశారు, అసలు మనం ఏమి చేయాలి దీంట్లో, ఈ త్యాగం అనేది ఎవరికి సొంతము, ఈ త్యాగంతో ఏమి ప్రతిఫలం దొరుకుతుంది అని చెప్పి మనం కొన్ని విషయాల గురించి చర్చకుంటే మనకు చాలా గొప్ప విషయాలు తెలుస్తాయి. ఇక్కడ మొట్టమొదటిసారిగా ఇస్లాం ఏదైతే కట్టుబడి ఉందో ఆ కట్టుబడికి 5 మూల స్తంభాలు ఉన్నాయి. దానిలో నుంచి ఒకటి విశ్వాసము, ఏకేశ్వర నినాదము. రెండోది సమయం వచ్చినప్పుడు నమాజ్ స్థాపించడము. మూడోది రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష చేపట్టడము. నాలుగవది తన యొక్క ధనాన్ని లెక్కించి పేద సాధనను గుర్తించి ఆర్థిక దానము చేయడము. ఐదవది హజ్ నెలలో హజ్ యాత్రకు వెళ్ళడము. ఈ హజ్ నెల ప్రారంభం కాగానే, హజ్ యాత్ర నెల ప్రారంభం కాగానే 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు చేసేటువంటి ప్రార్థనలు అల్లాహ్ తబారక వ తఆలా దగ్గర ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. దానిలో నుండి హజ్ నెలలో 10వ తేదీన జరుపుకునేటువంటి దినము బక్రీద్ పండుగ. ఈ బక్రీద్ పండుగ అనేది త్యాగాల పండుగ. ఎవరు త్యాగం చేశారు, ఈ యొక్క ప్రతిఫలం మనకెందుకు దక్కుతుంది అంటే, ప్రవక్తల పితామహుడు హజరత్ ఇబ్రాహీం అలీహిస్సలాం గారు మరియు ఆయన యొక్క సతీమణి తల్లి హాజిరా అలీహిస్సలాం గారు మరియు వారి యొక్క కుమారుడు ఇస్మాయిల్ జబీవుల్లా అలీహిస్సలాం గారు, వీరి ముగ్గురు చేసినటువంటి త్యాగాలు అనుపమానము. ఈ త్యాగాలు ఎలాంటివి అంటే, ఇబ్రాహీం అలీహిస్సలాం గారు ఎప్పటి నుంచి అయితే సృష్టికర్త ఒక్కడే అని నమ్మారో, సృష్టి తలాలను వదిలిపెట్టేసి సృష్టికర్తని మోకరిల్లాలి, సృష్టికర్త ముందే సాష్టాంగ నమస్కారం చెయ్యాలి, సృష్టికర్త నుండే వేడుకోవాలని చెప్పి నమ్మారో, అప్పటి నుంచి ఆయన ఆ యొక్క నినాదాన్ని ప్రజల ముందుకు తీసుకుపోవడానికి ఎన్ని కష్టాలు పడ్డారంటే, ఆ కష్టాలలో ఆయన చేసినటువంటి త్యాగాలు ఎలాంటివి అంటే, కట్టుకున్న తల్లిదండ్రులను దూరం అయ్యారు, పుట్టిన ఊరు నుంచి దూరం అయ్యారు, పుట్టిన ప్రదేశం నుంచి దూరం బహిష్కరించబడ్డారు. రాజులు చక్రవర్తులు ఆయనకి ఎంతో పెద్ద పెద్ద దుష్మన్ అంటే పెద్దదిగా మారిపోయారు. అలాంటి సందర్భంలో ఆయన ఒక్కడే ఉండి ఆయనకు తోడుగా ఆయన సతీమణి కలిసి ఈ యొక్క ధర్మ ప్రచారం ముందుకు వెళ్ళారు. అల్లాహ్ తఆలా ఏం చెప్తున్నారంటే, నేను ఇబ్రాహీంని అనేక విధాలుగా పరీక్షించాను, ప్రతి పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వడం అనేది ఇబ్రాహీం చేశారు. కాబట్టి ఉత్తీర్ణులు అయ్యారు అని చెప్పడానికి సాక్షాత్ దైవము సాక్ష్యం ఇస్తుందన్నమాట. ఏమని? నేను పెట్టిన పరీక్షలో 100కి 100% ఉత్తీర్ణులు అవ్వడం అనేది ఇబ్రాహీం అస్సలాం గారి యొక్క సొంతం. కాబట్టి అప్పటి నుంచి అల్లాహ్ తబారక వ తఆలా ఆయనని అనేక విధాలుగా పరీక్షించారు. దానిలో ఒక పరీక్ష ఏంటంటే, తన మనసులో లేక కలిగినటువంటి కుమారుడి యొక్క ప్రేమ ఉందా, లేక పుట్టించినటువంటి సృష్టికర్త నా యొక్క ప్రేమ ఉందా అని చెప్పి అల్లాహ్ తబారక వ తఆలా ఒక పరీక్ష పెట్టాడు. అదేంటంటే, ఇబ్రాహీం, నీకు మనసుకు నచ్చినది తీసుకుపోయి నా మార్గంలో నువ్వు త్యాగము చెయ్యి అని చెప్పి. అప్పుడు ఇబ్రాహీం ఏం చేస్తారంటే, తన కుమారుని తీసుకుపోయి త్యాగం చేస్తున్నప్పుడు అల్లాహ్ తఆలా ఆ దైవదూతలను దింపాడేమని, ఇబ్రాహీం, మీ కొడుకుని అల్లాహ్ తఆలా మార్గంలో త్యాగం చేయడం అల్లాహ్ యొక్క ఉద్దేశం కాదు, అల్లాహ్ తఆలా పరీక్షిస్తున్నాడు మీ మనసులో ఎవరున్నారని చెప్పి. ఆ పరీక్షలో మీరు నెగ్గారు. కాబట్టి ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, సాక్షాత్తు స్వర్గం నుంచి అల్లాహ్ తబారక వ తఆలా ఒక పొట్టేలను దించి దీన్ని మీ కొడుకుని బదులుగా దీన్ని త్యాగం చేసి పంచమని చెప్పారనమాట. కాబట్టి అప్పటి నుంచి ఖుర్బానీ అనేది ఒక ఆనవాయితీ జరుగుతూ వస్తుంది. చూడండి, ఒక మాట గుర్తుపెట్టుకోండి, త్యాగాలు చేసిన వాళ్ళు ఈ ప్రపంచం చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళ త్యాగాలు కొంత సమయం తర్వాత మర్చిపోతారు. కానీ 5000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి యొక్క కార్యక్రమాన్ని అల్లాహ్ తబారక వ తఆలా
ఎంత దూరం తీసుకువెళ్తున్నారంటే ఈ రోజు కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం గారు చేసిన త్యాగాలను గుర్తించుకొని ఆయన నామాన్ని స్మరించుకొని బక్రీద్ రాగానే ఇబ్రాహీం, హాజిరా, ఇస్మాయిల్ ముగ్గురు పేర్లను తలుచుకునే దినము లేకుండా పోయిందనమాట. కాబట్టి ఇస్మాయిల్ యొక్క కుర్బానీ, ఇబ్రాహీం యొక్క త్యాగము, వీటన్నిటి యొక్క ప్రతీక మన ముందు ఉన్నది బక్రీద్ అనమాట. చూడండి, ఇక్కడ విషయం చెప్పాలి. బక్రీద్ అనగానే మన ముందు వచ్చేది ఒకటే, ఎందుకు మార్కెట్కి వెళ్ళాము, సంతకి వెళ్ళాము, ఒక పశువుని తీసుకొని వచ్చేసాము, దాన్ని జుబా చేసి వండుకొని తినేసాము. ఇది కాదండి కుర్బానీ. కుర్బానీ అంటే ఏంటంటే త్యాగము. త్యాగం అంటే ఏంది? మన మనసులో ఉన్నటువంటి చెడు కార్యక్రమాలను, మనోవంచనని త్యజించి అల్లాహ్ సంతుష్టిని, అల్లాహ్ సామీప్యాన్ని పొందడానికి మనం ఎంత ప్రయత్నిస్తామో అల్లాహ్ తబారక వ తఆలా అంతగా మన దగ్గర అవుతాడు అనమాట. కుర్బానీ అనే దానికి అరబిక్ నిఘంటువులో దానికి అర్థం ఏముంటుందంటే దగ్గర అవ్వడము. కుర్బానీ అంటే అంటే ఏంటంటే దగ్గర అవ్వడం. కుర్బ అంటే దగ్గర అవ్వడం. దేనికి దగ్గర కావడం? సాక్షాత్ దైవానికి దగ్గర కావడం. ఆ దైవానికి దగ్గర కావాలంటే ఎలా దగ్గర కావాలి? మన మనసులో ఉన్నటువంటి మనోవాంఛలను త్యజించి మన దగ్గర అవ్వడమే దీనికి ప్రధానమైన కారణం. కాబట్టి సోదరులారా, ఈరోజు జరుపుకుంటున్నటువంటి బక్రీద్ పండుగ అందరికీ పరదిన శుభాకాంక్షలు. మరియు ఈరోజు చేస్తున్నటువంటి ఆరాధన ఏదైతే మనం అందరూ కలిసికట్టుగా వెళ్ళి ఈద్గాహకు వెళ్తాం నమాజ్ చదవడానికి. మామూలు నమాజ్ మస్జిద్ చదువుకుంటాం, కానీ బక్రీద్ పండుగ నమాజు, రంజాన్ పండుగ నమాజు కూడా ఈద్గాకు వెళ్ళి చదవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈద్గాకు వెళ్ళి నమాజ్ చదివారు. కాబట్టి మనం కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ యొక్క నమాజుని పద్ధతి వేరేగా ఉంటుంది. మామూలు నమాజులు వేరు, ఈ నమాజు వేరే అనమాట. ఇప్పుడు చూడండి, నమాజ్ చదువుతాం, దానికి సంకల్పం ఉండాలి. ఏ సంకల్పం అంటే, నేను ఈదుల్ అజ్హా నమాజు అంటే బక్రీద్ నమాజ్ చదువుతున్నాను 6 అదనపు తక్బీరులతో, ఇమాం వెనుక నా యొక్క ముఖాన్ని కాబతుల్లా వైపు చూపించి నమాజ్ చదువుతున్నా అని చెప్పి అల్లాహు అక్బర్ అని చెప్పి రకాత్ కట్టుకోవాలి మంది. అప్పుడు సనా సుబానకల్లాహు ఎందుకు చదివిన తర్వాత 2 చేతులు వదిలిపెట్టేసి అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ 3 రకాత్కు చేతులు కట్టుకోవాలి. ఇమాం సాబ్ ఏం చేస్తారు? సూర ఫాతిహా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, దాని తర్వాత జంసూరా ఏదో ఒక సూర చదువుతారు. రుకులోకి వెళ్ళాలి కదా, రుకులోకి వెళ్ళి సజ్దార్ చేసి మళ్ళీ నేరుగా నిలబడి మళ్ళీ ఇమాం సాబ్ ఏం చేస్తారు? సూర ఫాతిహా చదివి రుకులోకి జంసూరా చదివి రుకులోకి వెళ్ళక ముందు 2వ రకాత్లో 2 చేతులు వదిలిపెట్టేసి మళ్ళీ అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ అంటే మన సంకల్పం ఏం చేసాము? 6 అదనపు తక్బీరులతో నేను నమాజ్ చదువుతున్నాను అని చెప్పి. కాబట్టి మొదటి రకాత్లో 3 అయిపోయినాయి, 2 రకాత్లో 3 అయిపోయినాయి. కాబట్టి 6 కంప్లీట్ అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు మనం రుకు చేయాలి. రుకు చేస్తే అల్లాహు అక్బర్ రుకు చేసి సజ్దా చేసి అస్సలాము అలైకుం వరహమతుల్లా, అస్సలాము అలైకుం. ఈ విధంగా మనము ఎంతో శ్రద్ధతో భక్తి శ్రద్ధలతో చేస్తే ఈ యొక్క ఆరాధన అంగీకరించబడుతుంది. కాబట్టి చాలా మంది మన ముస్లిం సోదరులు నమాజ్ చదివే పద్ధతి తెలియదనమాట. కాబట్టి ఈ సాస్ టీవీ ద్వారా ఏదైతే మీకు ఒక మెసేజ్ మీకు వస్తుందో, ఏదైతే సందేశం మీకు వస్తుందో దాన్ని మీరు అనుసరిస్తానని తప్పకుండా మేము ఆశిస్తున్నాము. కాబట్టి ముస్లిం సోదరులు ఏదైతే మీరు పండుగ జరుపుకుంటున్నారో ఈ పండుగలో మీ ముస్లిమేతర సోదరుల్ని మీరు దాన్ని ఆహ్వానించుకోవాలి, వాళ్ళని కూడా జాయిన్ చేసుకోవాలి. మీరు వారి యొక్క సాంప్రదాయాన్ని గౌరవించి వారికి కూడా మీరు ఆహ్వానం చేసి మరియు వారి యొక్క ధర్మాన్ని కూడా గౌరవించి మన ధర్మాన్ని మేము అనుసరిస్తూ ముందుకు వెళ్తే తప్పకుండా సోదరభావం అనేది అభివృద్ధి చెందుతుంది, సామరస్యం అనేది వ్యాప్తి చెందుతుంది. మన భారతదేశ భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. మనం అందరం కలిసికట్టుగా ముందుకు వెళితే భారతదేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఆశిస్తున్నాను. అందరికీ ఇంకొకసారి బక్రీద్ పండుగ పర్వదిన శుభాకాంక్షలు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ముష్తాక్ మదనీ. సో అదండి బక్రీద్ సందర్భంగా మౌలానా ముస్తాక్ మదానీ గారు అందించినటువంటి సందేశం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సాస్ టీవీ డివోషనల్ని, సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు.